అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పురాణం మనం ప్రతిరోజు మననం చేసుకుంటున్నాం. ఈరోజు మనం 18వ అధ్యాయంలో అడుగుపెట్టాం. 18వ అధ్యాయంలో ఏముంటుంది? మనం ధనలోభుని యొక్క కథ చెప్పుకుంటున్నాం. అంగీరస మహాముని ధనలోభుడికి ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఈ విషయాలు కేవలం ధనలోభుడికి అనే కాకుండా మనందరికీ కూడా వర్తిస్తాయి. కారణం ఏమిటి అంటే, యుగాలు మారిన మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ క్రమంలో ఏం నేర్చుకోవాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్ళాలి, ఈ ఆలోచన ప్రతి నిత్యం మనిషిగా పుట్టిన తర్వాత మనకి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితం ఎంతో సంతోషంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో అంగీరస మహాముని ఏం చెప్తున్నారు, ఈ ధనలోభుడు ఏం అడుగుతున్నాడు, దీని గురించి మనం తెలుసుకుందాం. ధనలోభుడు ఎన్నో విషయాలు విన్న తర్వాత చాలా ముచ్చటగా, అంటే ఇన్ని విషయాలు మీరు నాకు చెప్తున్నారు కదా, అంటే కొద్దిసేపట్లోనే నేను చాలా విషయాల గురించి తెలుసుకున్నాను. నేను మీకు శిష్యుణ్ణి అయిపోతే ఖచ్చితంగా మీ దగ్గర ఎంతో జ్ఞానాన్ని నేను సంపాదించవచ్చు అని మురిసిపోతూ, కర్మలు, ఎలాంటి కర్మలు, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా మీరు చెప్పండి, ఆచరించవలసిన విధులు ఏంటి, ఎలాంటి కర్మలు చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తన ఉండాలి, పూజ అంటే ఏ రకమైన పూజ చేసుకోవాలి, లేకపోతే ఆరాధన, భక్తి, దీనికి సంబంధించిన మార్గాలు బోల్డన్నీ ఉంటాయి కదా. మరి అటువంటి కర్మల గురించి చెప్పండి అని ఇప్పుడు అంగీరస మహామునిని మానసికంగానే తన గురువుగా ఊహించుకుంటూ, మీరు గురుస్థానంలో ఉన్నారు, నేను ఇక మీ శిష్యుడిని అయిపోయాను కాబట్టి చెప్పండి అని అడిగి ఒక ప్రశ్న వేసినప్పుడు అంగీరస మహాముని చెప్తున్నారు. అయితే ఆయన కార్తీక మాస వైభవం గురించి ఎలాగో చెప్పడం మొదలుపెట్టారు. ఈ కార్తీక మాసం అనే వెంటనే ఉదయాన్నే లేవడము, అలాగే నదీ స్నానాలు, లేకపోతే చెరువుల్లో స్నానాలు, అంటే బయట జలంలో స్నానం చేయటము, మళ్ళీ దీపారాధన చేయటము, దానములు చేయటము, దీపదానాలు చేయటము, ఇలా బోల్డని విషయాల గురించి చెప్తూ, ముందుగా భక్తి అన్న తర్వాత దానితో జ్ఞానం కలిపి ఉండాలి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ మూడు ఎక్కడ ఉంటాయో అక్కడ అది పరిపూర్ణం. మరి అటువంటి పరిపూర్ణత చెందాలి అంటే కేవలం భక్తి ఉంటే సరిపోదు, భక్తితో పాటు జ్ఞానం ఉండాలి. మరి ఎటువంటి కర్మలు చేయాలి, ఎలాంటి భక్తిని చూపించాలి, దీనికి సంబంధించి దీక్ష అనే మాట మనం వింటూ ఉంటాం కదా. కాబట్టి చాతుర్మాస్య దీక్ష, ఈ చాతుర్మాస్య దీక్ష ఎవరైతే పడతారో, అంటే ఏదైనా ఒక పద్ధతి ఉంటే గనక, ఇలాగే చెయ్యాలి అని ఒక నిబంధన ఉంటే గనక ఖచ్చితంగా మనం అది పాటిస్తూ ఉంటాం. లేదు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళుతూ ఉన్నా సక్రమంగా ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడం అన్నది కష్టమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఈ పూజ చేయండి, ఈరోజు ఇలా కూర్చోండి, ఇలా నామాలు చదువుకోండి అంటే ఖచ్చితంగా అలా చేస్తూ ఉంటాం. కాబట్టి క్రమం తప్పకుండా మనకి వాళ్ళు చెప్పే పద్ధతుల్లో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. తెలుసుకున్నా తెలియకపోయినా అవి చేసేస్తూ ఉంటాం కాబట్టి మంచే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చాతుర్మాస్య దీక్ష అన్నది ఒక దీక్షలాగా, ఒక వ్రతంలాగా పట్టుకుని ఉంటే ఖచ్చితంగా అది పాటిస్తున్నాము అంటే అప్పుడు మన విధులు ఏవైతే ఉన్నాయో అవి మారవు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా కూడా 40 రోజుల పాటు కొన్ని నియమాలు పాటించాలంటే ఒక 3 రోజులు పాటిస్తాం, ఒక్కరోజు పక్కన పెట్టేస్తాం, మళ్ళీ ఒక 4-5 రోజులు చేస్తాం అన్నట్టుగా ఉండదుగా. 40 రోజులంటే 40 రోజులే. ఆ సమయంలో బాగా చలిగా ఉంది అన్నా, లేకపోతే నా వల్ల కావట్లేదు అన్నా, దీక్ష చేపడితే ఆ దీక్ష పూర్తయ్యే వరకు దాన్ని పట్టుకుని ఉండాలి. అలా మన పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఋషులు, మునులు ఇలా దీక్షల గురించి మాట్లాడారు. ఆ పదం వాడిన వెంటనే వ్రతము అంటే సరే, కొంచెం సేపు వ్రత కథ, లేకపోతే నామములు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతసేపైనా సక్రమంగా మనం కూర్చుని అలాగా భగవంతుని పైన ధ్యాస అన్నది వహిస్తాము అన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ క్రమంలో చాతుర్మాస్య దీక్ష వస్తుంది. చాతుర్మాస్య దీక్ష ఇదివరకు ప్రతి ఇంట్లో చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరైతే సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నారో వాళ్ళు మాత్రమే అలా మనకి కొద్దిగా అరుదుగా కనిపిస్తోంది. అది నెమ్మదిగా తగ్గిపోతుంది. కారణం ఏమిటి అంటే, దానికి ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో కఠినంగా అనిపించిన ఆరోగ్యానికి, మానసిక రోగాలకి చాలా ముఖ్యం. అందుకని చాతుర్మాస్య దీక్ష అన్నది పాటించిన వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు చాలా తగ్గిపోయారు. ఎక్కడో కొంతమంది పాటిస్తున్నారు. ఆహార నియమాలు ఉంటాయి, అలాగే
చల్లనీళ్ళతో స్నానం ఉంటుంది, దాన ధర్మాలు ఉంటాయి, జపాలు చేసుకోవాలి. 4 నెలలు అంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఆయన యోగ నిద్రలోకి వెళతారు. దాన్ని శయన ఏకాదశి అని అంటారు. అలా ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి అంటే శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి శ్రీ మహావిష్ణువు ఉపక్రమించిన తరువాత 4 నెలల పాటు ఆయన నిద్రపోతారు. ఆ తర్వాత కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ఉత్థాన ఏకాదశి అంటూ ఆయన మెలకువగా అంటే బయటకి ఇక లేచాను అనేటట్టుగా ఉంటారు. అయితే ఈ నిద్ర ఏమిటి? ఇది యోగ నిద్ర. ఈ నిద్ర అంటే హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అన్నట్టుగా ఉండదు. భగవంతుడికి విశ్రాంతి అన్నది ఉండదు. కారణం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ప్రతి జీవిని అలాగా పోషిస్తూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి. ఆయన శ్రీ మహావిష్ణువు అనేటప్పటికీ స్థితికారకుడు కదా. కాబట్టి ఇలా ఈ స్థితికారకుడు చేస్తున్న పనులు ఏమిటి అంటే నిత్యము ఆయన అలాగ ఉంటూ ఉంటారు, మన చుట్టూ చూస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ నిద్ర అంటే యోగ నిద్ర అంటే మరింతగా తీక్ష్ణ దృష్టితో ఆయన దృష్టి పెట్టి మనల్ని చూస్తున్నారు. మనల్ని అంటే కేవలం మనం పొద్దున్నే చిన్న దగ్గర నుంచి ఏం పనులు చేస్తున్నాం కేవలం ఇదే కాదు, మన మనసులో దూరి చూస్తారు. మన మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి, ఎంత మంచి చేద్దాం అనుకుంటున్నాం, ఎంత మంచిగా మాట్లాడుతున్నాం, ఎంత సత్ప్రవర్తన ఉంది అన్నీ చూస్తారు. కాబట్టి ఈ 4 నెలలు ఒక దీక్ష పట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అంటే ఆ సమయానికైనా కొద్దిగా మనము అంటే కొంచెం మంచిగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాం కదా. ఎవరూ లేరు మనం ఒక్కరమే అంటే నచ్చినట్టుగా ఉంటాం. కానీ ఎవరైనా వచ్చారు, మనం ఎక్కడికైనా వెళ్ళాము, ఎవరో మనల్ని చూస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది మన ప్రవర్తన. అలా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి ఆయన తీక్ష్ణ దృష్టితో చూస్తున్నారు సుమి, చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన పెట్టుకో. ఇప్పుడే భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి కనీసం ఆయన చూస్తున్నారు అనే ఆలోచన నీకు వచ్చింది కాబట్టి మంచి పనులు చేయి, ఉపాసన చేసుకో. మరింతగా భగవంతుడు నిన్నే చూస్తున్నాడు, అందుకే భగవంతుడితో మాట్లాడు. భగవంతుడి దృష్టి లేదు అంటే అది వేరే విషయం, మనం చాలా కష్టపడాలి భగవంతుడి దృష్టి మన మీద పడాలంటే. కానీ ఈ 4 నెలలు భగవంతుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనము అక్కడ చూడగలగాలి, భగవంతుడి వైపు చూడగలగాలి, భగవంతుడికి నచ్చేటట్టుగా ప్రవర్తించాలి. కాబట్టి ఇక్కడ నియమాలు కొద్దిగా కఠినంగా ఉంటూ ఉంటాయి. చాలామంది అన్నం ముట్టుకోరు ఒక్కొక్కసారి. అంటే దానికి 4 నెలలు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడెప్పుడు కూరగాయలు తినాలి, ఎప్పుడెప్పుడు పళ్ళు తినాలి, ఏ పళ్ళు తినాలి, ఏం తినాలి అనేటట్టుగా ఆహార నియమాలు పాటిస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, అలాగే అంటే భూశయనం నేల మీదే పడుకోవడము, ఎక్కడికి కదలకుండా వెళ్ళటం. 4 నెలలు ఎక్కడికి వెళ్ళకూడదనమాట. ఎందుకు అలా చెప్పారు? ఆషాఢ మాసం నుంచి వర్షాలు మొదలవుతాయి కదా. అప్పట్లో అంటే ఈ అంటే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళటానికి అడవి మార్గాలు ఉంటూ ఉండేవి. మరి వర్షాలు, బురద, అడవిలో ప్రయాణం అంటే కష్టం. ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి అలా కుదిరేది కాదు. ఈ క్రూర మృగాలు, అలాగే వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల అనారోగ్యము, అడవిలోని ఈ అనారోగ్యంతో ఎలా బాధపడతారు, బయటికి రాలేరు, అక్కడ ఉండలేరు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆషాఢ మాసం నుంచి ఆ తర్వాత వచ్చిన మాసాలు ఏవైతే ఉన్నాయి, భాద్రపదం, మరి అలాగే శ్రావణ మాసం, ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటు ఇటు తిరగకండి, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, ప్రయాణాలు చేయకూడదు అని ఒక పద్ధతి పెట్టారు. అలా 4 నెలలు ఎక్కడికి వెళ్ళిపోకుండా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అటువంటి సమయంలో అప్పట్లో నదుల్లో, చెరువుల్లో నీళ్ళే కదా తాగేవారు. అటువంటి సమయంలో ఈ బురద నీరు వచ్చేది, అది కొద్దిగా అంటే పాములు అవి కూడా ఆ బురద నీటిలో కొట్టుకుపోవడము, జంతువులు విషపూరితమైపోతూ ఉంటాయి బురద నీళ్ళు. కాబట్టి ఆషాఢ మాసంలో అలాగే మనకి శ్రావణ మాసంలో నదీ స్నానాలు అని ఎప్పుడు చెప్పరు. అలా ఆ సమయంలో ఆ నీళ్లు తాగటం మళ్ళీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇల్లు దాటవద్దు, ప్రయాణాలు చెయ్యవద్దు. పూర్వం ఆశ్రమాల్లో ఉండేవారు. ప్రయాణాలు దేనికి చేసేవారు? పెళ్ళిళ్ళు పేరంటాలకి కాదు, ఇంకొక ఆశ్రమానికి వెళ్ళడానికి, లేకపోతే ఇంకొక పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి. కాబట్టి ఇవన్నీ మానుకుని ఒక దగ్గరే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భక్తి శ్రద్ధలతో మంచి పనులు చేయండి అని చెప్పారు. ఈ చాతుర్మాస్య దీక్ష గురించి వివరణ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ చాతుర్మాస్య దీక్ష గురించి చెప్తూ ఉంటే ధనలోభుడు అసలు ఈ దీక్ష ఎవరు ముందు పట్టారు, ఎవరికి చెప్పారు, ఎలా వచ్చింది అని అడుగుతున్నప్పుడు మళ్ళీ ఈయన చెప్తున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. పూర్వం ఒకసారి వైకుంఠంలో అంటే పైలోకంలో శ్రీ మహావిష్ణువు అలాగా పాలకడిలో ఉన్నప్పుడు నారాయణ నారాయణ అంటూ నారదులు వారు అక్కడికి వెళ్ళారు.
వెళితే శ్రీ మహావిష్ణువు అడిగారట, ఏమిటి భూలోకం పరిస్థితి? నారదుడు అంటాడు, ఏమోనండి, కర్మలు చెయ్యాలని చేస్తున్నారు తప్పితే ఆ కర్మలో అంటే ఒక మంచి పని చేద్దామన్న ఆలోచన లేదు, నిస్వార్థ కర్మ లేదు. ఎంతసేపు ఈ పని చేస్తే నాకేం వస్తుంది, ఈ పని చేస్తే నాకేం వస్తుంది, వాళ్ళని మెప్పిస్తే నాకేం వస్తుంది, తిరిగి వాళ్ళు నాకేం ఇస్తారు, ఈ ఆలోచనలు, స్వార్థ బుద్ధి బాగా ఎక్కువైపోయింది. యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, మంచి పనులు లేవు, అలాగే భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఒక నియమం లేదు, ఏదీ లేదు. అంటే అలా ఏవో జరుగుతున్నాయి కర్మలు, కానీ వాటికి ఒక ఉద్దేశం లేదు, ఒక మంచి ఫలితాన్ని ఆశించి మాత్రం ఎవరు చేయటం లేదు. ఎవరు మటుకు వాళ్ళు స్వార్థంతో ఉన్నారు. అయితే ఇవన్నీ తెలియక కాదు, తెలిసే అడుగుతున్నారు. సరే, మరి ఒక్కసారి నేను భూలోకానికి వెళ్ళొస్తాను నారదా అంటూ శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి పుణ్యక్షేత్రాలు, అలాగే నదీ జలాలు అక్కడ తిరుగుతున్నారట. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకే కదా చాలామంది మహాభక్తులు వెళుతూ ఉంటారు. అందుకే మరి వాళ్ళ భక్తి ఎలా ఉంది అని చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళు ఏదో మునక వెయ్యాలి కదా అని తీర్థాల్లో మునక వేయటం, పుణ్యక్షేత్రానికి రావాలి కదా అని రావటం, దర్శనం చేసుకోవటం, కానీ ఎవరి మనసులోనూ భక్తి లేదు, భగవంతుణ్ణి పొందాలి అన్నది లేదు. మనసులో ఉన్న కోరికలతో వస్తున్నారు, కోరికలు చిట్టా విప్పుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదంతా చూసి ఓహో ఇలా కాదు, అయితే వీళ్ళని నేను మార్చాలి అనుకుంటారు శ్రీ మహావిష్ణువు. ఆయన స్థితికారకుడు కదా. ఇప్పుడు ఆయన మళ్ళీ పైలోకానికి వచ్చేసి ఆ తర్వాత ఆయన మళ్ళీ శ్రీమన్నారాయణుడిగా, శ్రీ మహావిష్ణువుగా భూలోకంలో నైమిసారణ్యంలో ఋషులు మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి దర్శనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈయనేం చెప్తున్నారు, దీని గురించి తర్వాత అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అప్పుడు మనం చెప్పుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.